ఏంటిది? ఈ గోల్ ఏంటి? ఈ నాదస్వరం ఏంటి? ఈ డోల్ ఏంటి? నువ్వు రాక రాక మా ఇంటికి వచ్చావు, అపురూపంగా వచ్చావు. చాలా మామూలుగా నిన్ను వెల్కమ్ చెప్తే ఎలా, అందుకే ఇదంతా. అయినా ఎందుకక్క ఇవన్నీ? ఎందుకంటావేంటి? నువ్వేమైనా నార్మల్ చెల్లివి అనుకుంటున్నావా? ఎవరు చెల్లివి? ఈ మంజులా చెల్లివి. ఆ మాత్రం ఉండాలి కదా మరి. మాటలో చెప్పడం మర్చిపోయాను గాని నువ్వు ఈ రోజు చాలా అందంగా బుట్ట బొమ్మలాగా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. అయ్యో అక్క, ఇలా చిన్న పిల్లలు కదా పెడతారు. నా కంటికి నువ్వు ఎప్పుడు చిన్నపిల్లవే. నాకు నువ్వు చెప్పావు నేను పుట్ట బొమ్మలాగాని, కానీ నాకైతే నువ్వెప్పుడు పుత్తడి బొమ్మలాగా ఉన్నావు. బావా ఇంట్లో ఉండుంటే ఇప్పుడు దిష్టి తీసేవారు. బావా ఇప్పుడు షూటింగ్ వెళ్ళారు కాబట్టి నేనే నీకు దిష్టి తీస్తాను, సరేనా? ఆగు, ఇక్కడే ఉండు. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు నువ్వు చాలా అపురూపంగా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. సో ఈ ఆనంద సమయంలో నేను ఆ దేవుడి దగ్గర ఒక్కటే ఒక వరం కోరుకోవాలనుకుంటున్నాను. ఎన్నెన్ని జన్మలకు నువ్వే నా చెల్లిగా పుట్టాలి అని. కానీ నేను మాత్రం నువ్వు నాకు అక్కలా వద్దు అని కోరుకుంటాను. అదేంటి? ఎందుకంటే నువ్వు ఎప్పుడు నాకు అమ్మలాగా ప్రేమించావు, నాకు అమ్మలాగా తోడుగున్నావు. అందుకే ఆ దేవుడిని నేను కోరుకునేది, నువ్వెప్పుడు నాకు అమ్మలా పుట్టాలి. ఏడవద్దు. లేదు లేదు, ఇది యాక్చువల్లీ ఆనంద బాష్ప అన్నమాట. నేను నిజమే చెప్తున్నాను. ఎప్పుడు నువ్వు అక్క కన్నా ఎక్కువగా అమ్మలాగానే చూసుకున్నావు. అందుకే అంటున్నాను, నువ్వు నాకు అమ్మలా పుట్టుమని. డెఫినెట్ గా. నువ్వేనా తొలినేస్తం, నువ్వేనా సర్వస్వం, ఎప్పుడైనా నీ ఒడిలో పసివాళ్ళమ్మా. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కీర్తి. వాళ్ళందరూ కూడా చెప్పేద్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ ఆనంద సమయంలో ఇలా మనమే కాకుండా మనలాగా ఇంకొంతమందిని పిలిచాను అనమాట ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి. అయ్యో, అయితే చాలా బాగుంటుంది. మనలాగే వాళ్ళు సిస్టర్స్ అందరూ వస్తారు, వాళ్ళందరూ టైం స్పెండ్ చేస్తారు. కానీ చాలా వర్క్ ఉంటుంది కదా, అవన్నీ ఎవరు చూసుకుంటారు మరి? నువ్వేం కంగారు పడకు, దానికి మా ఇంట్లో 2 పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. ఏంటి రామ్ ప్రసాద్, ఇంత లేటుగా వచ్చావు ఇన్ని పనులు పెట్టుకుని? అంటే మా ఆవిడ నీళ్ళు వస్తుందండి. అవునా? అయ్యో, ఇదిగో తీసుకెళ్ళు, మీ ఆవిడ్ని హాస్పిటల్ తీసుకెళ్ళు. నీళ్ళు వస్తుంది, తల తుడుచుకొని వచ్చేసరికి టైం పట్టింది మాట, అంతే. అద్దా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఫామ్ హౌస్ ఊడవడానికి 2 పంపించమని చెప్పాను కదా. 2 పంపించారండి, మొత్తం ఓడ్చుకెళ్ళిపోయారు. ఎవరిని పంపించావు? 2 దొంగల్ని. గోవిందా! అసలు ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు? మాటలు పడి వీళ్ళెవరో చెప్పడమే మర్చిపోయాను. వీళ్ళే పనోళ్ళు. వీళ్ళిద్దరు చూడడానికి అసలు పని వాళ్ళలాగా లేరు, పనికి మాల్లాగా ఉన్నారు. ఏమన్నారు? పనికి మాలోడు అంటుందిరా, పనికి మాలోడా. ఈ రోజు అసలు ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు మేడం? ఇవ్వండి, కార్తీక పౌర్ణమి. మేడం, ఆ యాపిల్ కుళ్ళిపోయిందండి. నువ్వు వేసే జోకులు కన్నానా? ఓ ఓ
సరే మేడం, దేనికి పిలిచారు? చెప్పాను కదా, ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు. చుట్టాలందరూ చాలా మంది ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. సో మీరిద్దరే అన్ని చూసుకోవాలి. మేడం దగ్గరుండి బాగా సెలబ్రేట్ చేసే బాధ్యత మాది. ఏరా నరేష్? దగ్గర ఉండండి కానీ వచ్చే వాళ్ళందరూ సిస్టర్స్, అమ్మాయిలు వస్తున్నారు. మీరిద్దరే మగాళ్ళు ఉన్నారు. ఎక్కువ ఏమైనా చేశారో? వాడేదో ఏం చేయలేండి. ఏం మాట్లాడుతున్నావురా? సరే అందరిని పిలుచుకొచ్చేస్తాను గెస్ట్లని. ఓకే మేడం, పదరా వెళ్ళి పిలుచుకొద్దాం. పదండి. మా ఇంటికి వచ్చిన అక్క చెల్లెలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీవాణి గారు, చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. తిను మీ అక్క గారు, మా అక్క పేరు శ్రీ విద్య. తను సీరియల్స్ లో చాలా ఇయర్స్ నుంచి యాక్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడు యాక్ట్ చేయాలని అనిపించలేదా? ఒక్కసారి అనిపించింది. తన యాక్టింగ్ చూసినది మాలే అనిపించింది కదా మీకు? కాదండి, మీ యాక్టింగ్ చూసి మానే అనిపించింది. అవును, ఇంతకు వీళ్ళెవరు? అక్కా చెల్లెళ్ళం. అదేనమ్మా, ఆగ నీకు మా ఈ దీపం కర్పూర దీపం అంటారు కదా. అవును, అందులో కర్పూరం మేమే. రాంప్రసాద్, Yes. మా చెల్లి ఫస్ట్ టైం వచ్చింది. దీని పేరు కీర్తిశ్రీ. హాయ్. రాంప్రసాద్, మా చెల్లి అందరిలాంటి అమ్మాయి కాదు, అర్థమైందా? ఇదైతే అమ్మాయి కాదు, ఎవడికి ఎక్కువ? మహేశ్వరి తను నా చెల్లి. కార్తీక మాసం అంటే శివయ్య కదా, సో ఆ శివయ్య నటరాజుడి రూపంలో ఉంటారు. ఆ నటరాజుడు కలిపిన అక్క చెల్లెలు మేమిద్దరం. రాంప్రసాద్ గారు, ఈ రోజు పండగ కదా, నేను ఒక స్పెషల్ వంట చేసి తీసుకొచ్చాను. టేస్ట్ చూడరా? వావ్, చాలా బాగుందండి. మీ ఇంట్లో మొత్తం వంటలు మీరే చేస్తారు కదా? ఎస్, నేనే చేస్తా. నా మాట విని మంచి వంట వండి పెట్టుకోండి ప్లీజ్. కానీ ఏంటి ఇలా రెడీ అయ్యారు? కార్తీక మాసం పండగ కాబట్టి మా బామ్మగారు చెప్పారు అందంగా రెడీ రావాలమ్మా అని. మరి చెప్పినప్పుడు అందంగా రెడీ అవ్వాలి కదా మీరు. సత్య, ఈ ప్రపంచంలో సత్యమైన ఏంటో తెలుసా? రెండే రెండు. ఒకటి ఈ పువ్వు, రెండు నీ నవ్వు. చెలియా చెలియా నిన్ను చూడంగా. అవును నరేష్, నీకు రింగ్స్ అంటే ఇష్టం ఉన్నావు కదా? అవును. ఎలాంటి రింగ్స్ ఇష్టం? ప్లాటినమా, గోల్డా, సిల్వరా? లేదు, నీతో ఎంగేజ్మెంట్ రింగ్ అంటే ఇష్టం నాకు. ఏ చికిస్తా గుమస్తా, నువ్వు అవకాశం ఇస్తే నిరూపిస్తా. ఆపరా బాదం పిస్తా. మంజు హాయ్. ఎవడ్రాది నన్ను పేరు పెట్టి పిలిచేది? ఎవడు అసలు? ఏ మంజు, నేనే పిలిచింది. ఓ బాను, నువ్వా? ఏ హలో, నేను కాదు, నా పక్కన నా చెల్లి గురించి చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవును, నీ చెల్లి బాగా పాట పడుతుందా? అంటే పాట అంటే నా అంత బాగా పాడదనుకో, బట్ యా మంచి పాటలు పాడుతుంది. ఏదో ఒకసారి పాడండి, ఒకసారి ఏదో ఏదో మాట్లాడండి. హాయ్, మై నేమ్ ఇస్ అమృత. ఏ నీలా కాదు, తన వాయిస్ చాలా బాగుంది. అంటే పిన్ని కూతురు కదా, అలాగే ఉంటది. రాంప్రసాద్, అందరూ వచ్చారు, అందరినీ చూసుకునే బాధ్యత నీది. మనము స్టార్ట్ చేద్దాము. ఎవరు రావాలో వాళ్ళని చూడు. మేడం, మన కార్తీక వైభోగం గ్రాండ్ గా జరగాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి ఉంది, వాళ్ళు కూడా అక్క చెల్లెళ్ళే. వాళ్ళని వచ్చారనుకోండి, ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? అయితే కానీ అలా శ్రీదేవి డ్రామా కంపెనీ. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేడం, మేము మాట్లాడొస్తాం, మీరు వెయిట్ చేయండి. వాళ్ళు ఉండగా మీరెందుకు వస్తున్నారు? మా అమ్మగారి ఇంట్లో కార్తీక వైభోగం అని ఒక ఈవెంట్ చేసుకుంటున్నాం అండి. వండర్ఫుల్ అండి. ఆ ఈవెంట్ బాగా చేద్దామని మిమ్మల్ని పిలిచామండి. నార్మల్ ఈవెంట్లనే మేము ఎక్స్ట్రాడినరీగా చేస్తాము. కార్తీక పౌర్ణమి ఈవెంట్ అయితే ఇంకా దీపాలు వెలిగినట్టు వెలిగిపోతుంది అంతే. మేడం, మీరు మాత్రం ఆ పక్కన చెరువు వైపు వెళ్ళొద్దు మేడం. ఎందుకండి? అక్కడ చెరువులో దీపాలు వదులుతున్నారు. మీరు అసలుకే వెలిగిపోయిన దీపాలు ఉన్నారు కదా, చెరువులో వదిలేస్తారు మళ్ళీ. ఈ కార్తీక మాసం ఫుల్ గానే కూడా వ్రతాలతో, పూజలతో, ఉపవాసాలతో, దేవుడి పేరు చెప్పుకుంటూ, ఆష్టాన అనుష్ఠానంతో, ఎంత భక్తి శ్రద్ధతో మనం పూజలు జరుపుకొని కార్తీక పౌర్ణమి అనేది ఆ శివుడిని వేడుకొని చేస్తామో అంత ఘనంగా, అంతే
సూపర్బ్ గా ఈ ఎపిసోడ్ చేయాల్సింది మా బాధ్యత. అందుకనే మిమ్మల్ని పిలిపించాం మేడం. సో ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలు అందరూ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత నిండు దీపాలాగా ఉన్నారు. మరి మీరందరూ కూడా వచ్చి మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అయితే మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్దాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక వైభోగాన్ని వైభవంగా చేయడానికి మన సిస్టర్స్ అందరూ ఇక్కడ ఆహ్వానించారు కాబట్టి అందరూ కూడా వెళ్ళి కూర్చోండి. మరి మన కార్తీక వైభోగమే మొదలు పెడదామా? ఇంద్రజ గారు, ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ ని కార్తీక వైభోగమేగా చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ.